బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. కదండి. ఏమే కరుణ, నిన్ను మీ వదిన వేణీడ స్నానం చేయమంటే నువ్వు మాతో పాటు చెరువుకు తయారయ్యావు. చలేస్తుంది చూసుకో. చెరువులో మునిగి కేరింతలు కొట్టే సుఖం మీ ఒక్కరి సొత్తే కాదు, నాకు కొంచెం పంచండి. ఈ పిల్ల పట్ల వెళ్ళి మాటలు బాగా నేర్చింది. జాగ్రత్తగా నడవే, జారి పడిపోతావు. ఏమే చిచ్చుబుడ్డి, నువ్వు బట్టలు చూస్తున్నవే, తర్వాత స్నానం చేద్దు గాని. అలాగే. ఏమిటి అలా నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తున్నారు? దగ్గర దగ్గర స్నానం చేద్దాం. ఏ కరుణ, నీ పట్ల అలా పడేకు. చిచ్చుబుడి దగ్గర పెట్టు, కాపలా ఉంటుంది. ఎందుకే? రోజు ఇక్కడికి కోతులు మోపొస్తుంది. మనం అజాగ్రత్తగా ఉంటే మన బట్టలు ఎత్తుకుపోతాయి. కోతులా? మరే, ప్యాంటు చొక్కా తొడుక్కున్న మగ కోతులు. నా బట్టలకి కాపలా ఎవరు ఉండక్కర్లేదు. మేసు ఉన్న మగాడైతే నా బట్టలు ముట్టుకొని చెప్తా. వాళ్ళకి మీసాలే లేవే. ఈత చెట్టు గుబ్బురు చూడు, ఈతకాయ బగర్రు చూడు, ఈత చెట్టు కాపుకొచ్చిందో, నస్సామి రంగచ్చినదేమో ఈతకొచ్చిందో. చెరువులో 2 కన్ని కలువలు పూచా ఎప్పుడు రా? ఇటు చూడండి రా, ఈ బట్టలు కలుగుంటేవరో రౌడీ రాల్లో ఉంది. ధైర్యంగా ఒకటి తీసి పక్కనెట్టింది. మనూరు గుంట్లకు అంత ధైర్యమా? అసలు ఈ బట్టలు ఓనరు గుంటాడో చూస్తే తెలుస్తుంది కదరా. చూద్దాం. మిస్టర్, ఆ బట్టలు తాక్కు. తాకితే అప్పుడు నోరు కాదు, చెయ్యి మాట్లాడుతుంది. చెయ్యైనా తెలుగు మాట్లాడుతుందా లేదా ఇంగ్లీష్ పీసే మాట్లాడుతుందా? మిస్టర్, తూచి తూచి మాట్లాడటం మంచిది. తూచి తూచి మాట్లాడడానికి మేమేం త్రాసు తీసుకురాలేదు. నీ దగ్గర ఉంటే ఇవ్వు, మాటల్ని తూచి నీ దోసిట్లో పోస్తాం. షటప్. ఒడ్డుకొస్తే తెలుస్తుంది నేనేమిటో. దమ్మా దా, నువ్వు బయటకు వస్తే కళ్ళారా చూడాలనుంది. దా దా. మిస్టర్, మర్యాద కింద పెట్టు. పెడతాళ్లే. చదవగా పావాడ పొట్టయిపోతుంది అన్నారు. ఈ సీతాకోక చిలక పుస్తకం పుచ్చుకోగానే బిఏ పాస్ అయినట్టుంది. ఎంఏ పూర్చేనిరా, ఇంకా కన్నుల పండుగగా ఉంటుంది. ఒక ఆడది మగాన్ని దెబ్బ కొట్టడం మన ఊరికి అలవాట్లేదు. అమ్మగారు, ఇదిగోనమ్మా కోడి. చాలా తిరిగి అట్టుకొచ్చానమ్మా. కోటయ్య, ఏంటమ్మా? ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. పరగడుపుతో ఎండను పడి తిరిగి వచ్చాను కదమ్మా, తల ఇరుగుతోంది. గుక్కిడి గంజి తాగిన తర్వాత కోస్తానమ్మా. కోటయ్య, ఏంటమ్మగారు? గంజెందుకురా, వేడివేడిగా అన్నం పెడతాను. ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. అయ్యయ్యో, పరగడుపుతో ఏడనం తింటే కడుపులో తెములుద్దమ్మా. సద్దనం అయితేనే చల్లగా ఉంటది. ఇప్పుడే వచ్చేస్తానమ్మా. కోటయ్య, ఏంటమ్మగారు? లోపల పులుసు మరుగుతోందిరా.
లోపల పులుసు మరుగుతోంది. నువ్వు బజారుకెళ్ళి అరకిలో పసుపు పట్రా. కోటయ్య, మళ్ళీ అటెక్కడికి రా. బజార్ ఎడితే తనకేదో తెచ్చి పెట్టమందమ్మా మా ఇంటిది, అడిగి వద్దామని. దానికి ఏమైనా కావాల్సి ఉంటే మన ఇంట్లో తీసుకుంటుంది. నువ్వు అర్జెంట్ వెళ్ళి పసుపు తీసుకురా. పులుసు మరిగిపోతుందని చెప్పానా? ఎక్కడికి రా? మడుసులుండే చోటకి. ఎక్కడికైనా పో, నీకు దానికి కూలి. ఎన్నాళ్ళు నమ్మకంగా పనిచేసినందుకు మంచి కూలీ గిట్టింది బాబు. ఈ కూలి దక్కాల్సింది నాకు కాదు బాబు, ఆ అమ్మ. ఎందుకంటే కాళ్ళు నొప్పులు పుట్టేలా కాపలా కాసింది కదూ, అందుకు. ఏ భర్త ఏ భార్య కూడా సంపాదించి పెట్టలేని గౌరవ ప్రతిష్టలను నాకు మీరు సంపాదించి పెట్టారండి. జన్మ జన్మలకు నేను మీ భార్యగా పుట్టాలని కోరుకుంటున్నానండి. ఎందుకలా చూస్తున్నారు? మీ రంకుకి నా బొంకుకి ఒక వెల కట్టి కూలిచ్చాడా కోటిగాడు? మీరెంత పోలిస్తారు నాకు? పశువుల కంటే హీరోయిన మీరు ఓ మనిషేనా? చెప్పండి, 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 చెప్పండి. మీరా గుడిసె గుమ్మంలో అడుగు పెట్టినప్పుడే మీ చొక్కా పట్టుకుని ఆపుంటే నాకు ఈ నింద వచ్చుండేదే కాదు. ఆ పని చేశాను ఇన్నాళ్ళు. భర్తన్న గౌరవంతోనే ఆ గుడిసె కాపలా కాస్తూ నిలబడ్డాను. ఒక్క క్షణం ఆలోచించండి. నేను నిలబడ్డ స్థానంలో మీరుండి ఆ గుడిసె లోపల నేనుండుంటే రంకుతనం అంటగట్టి మక్కిలెరగతని బయటికి తరిమేసేవాడినే. నువ్వు నా ఇంటికి వచ్చింది వండి పెట్టడానికే, ఉపదేశాలు చేయడానికి కాదు. నేను మగాడినే, లక్ష్య చేస్తాను, నా ఇష్టం చేటు ప్రవర్తిస్తాను. నీకిష్టమైతే నోరు మూసుకొని ఇంట్లో పడుండు,
లేకపోతే మూటమ్ములో సర్దుకుని బయలుదేరు. మీరు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు. మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం. గొప్ప వ్యాపారివయ్యా నువ్వు. బతుకే ఓ వ్యాపారం నీకు. మన పెళ్లి అనే వ్యాపారంలో నువ్వు లాభం సంపాదించావు, నేను నష్టపోయాను, కష్టాల పాలయ్యాను. కదండి. ఏమే కరుణ, నిన్ను మీ వదిన వేణీళ్ళ స్నానం చేయమంటే నువ్వు మాతో పాటు చెరువుకు తయారయ్యావు. చలేస్తుంది చూసుకో. చెరువులో మునిగి కేరింతలు కొట్టే సుఖం మీ ఒక్కరి సొత్తే కాదు, నాకు కూడా కొంచెం పంచండి. ఈ పిల్ల పట్ల వెళ్ళి మాటలు బాగా నేర్చింది. జాగ్రత్తగా నడవే, జారి పడిపోతావు. ఏమే చిచ్చుబుడ్డి, నువ్వు బట్టలు చూస్తున్నవే, తర్వాత స్నానం చేద్దు గాని. అలాగే. ఏమిటి అలా నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తున్నారు? దగ్గర దగ్గర స్నానం చేద్దాం. ఏ కరుణ, నీ పట్ల పడేకు, చిచ్చుపుడి దగ్గర పెట్టు, కాపలా ఉంటుంది. ఎందుకే? రోజు ఇక్కడికి కోతులు మోపొస్తుంది. మనం అజాగ్రత్తగా ఉంటే మన బట్టలు ఎత్తుకుపోతాయి. కోతులా? మరే, ప్యాంటు చొక్కా తొడుక్కున్నా మగ కోతులు. నా బట్టలకు కాపలా ఎవరు ఉండక్కర్లేదు. మేసం ఉన్న మగాడైతే నా బట్టలు ముట్టుకొని చెప్తా. వాళ్ళకి మీసాలే లేవే. ఈత చెట్టు గుబురు చూడు, ఈతకాయ బగరు చూడు, ఈత చెట్టు కాపుకొచ్చిందో, నస్సామి రంగచ్చినదేమో ఈతకొచ్చిందో. చెరువులో 2 కన్ని కలువలు పూచా ఎప్పుడురా? రే ఇటు చూడండి రా, ఈ బట్టలు కలుగుంటే ఎవరో రౌడీ రాళ్ళలో ఉంది. ధైర్యంగా ఒకటి తీసి పక్కనెట్టింది. మన ఊరు గుంట్లకు అంత ధైర్యమా? అసలు ఈ బట్టలు ఓనరు గుంటాడో చూస్తే తెలుస్తుంది కదరా. చూద్దాం. మిస్టర్, ఆ బట్టలు తాక్కు. తాకితే అప్పుడు నోరు కాదు, చెయ్యి మాట్లాడుతుంది. చెయ్యైనా తెలుగు మాట్లాడుతుందా లేదా ఇంగ్లీష్ పీసే మాట్లాడుతుందా? మిస్టర్, తూచి తూచి మాట్లాడటం మంచిది. తూచి తూచి మాట్లాడడానికి మేమేం త్రాసు తీసుకురాలేదు. నీ దగ్గర ఉంటే ఇవ్వు, మాటల్ని తూచి నీ దోసిట్లో పోస్తాం. షటప్. ఒడ్డుకొస్తే తెలుస్తుంది నేనేమిటో. దమ్మా దా, నువ్వు బయటకు వస్తే కళ్ళారా చూడాలనుంది. దా దా. మిస్టర్, మర్యాద కింద పెట్టు. పెడతాళ్లే. రే చదవగా పావాడ పొట్టయిపోతుంది అన్నారు. ఈ సీతాకోక చిలక పుస్తకం పుచ్చుకోగానే బిఏ పాస్ అయినట్టుంది. ఎమ్మె పూర్చేనిరా, ఇంకా కన్నుల పండుగగా ఉంటుంది. ఒక ఆడది మగాన్ని దెబ్బ కొట్టడం మన ఊరికి అలవాట్లేదు. పదండ్రా. అమ్మగారు, ఇదిగోనమ్మా కోడి. చాలా తిరిగి అట్టుకొచ్చానమ్మా. కోటయ్య, ఏంటమ్మా? ఈ కోడిని కొంచెం కోసి చెల్లు.
పరగడుపుతో ఎండను పడి తిరిగి వచ్చాను కదమ్మా, తల తిరుగుతోంది. గుక్కిడి గంజి తాగిన తర్వాత కోస్తానమ్మా. కోటయ్య ఏంటమ్మగారు? గంజెందుకురా, వేడివేడిగా అన్నం ఉంది పెడతాను. ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. అయ్యయ్యో, పరగడుపుతో ఏడన్నం తింటే కడుపులో తెములుద్దమ్మా. సద్దన్నం అయితేనే చల్లగా ఉంటది. ఇప్పుడే వచ్చేస్తానమ్మా. కోటయ్య ఏంటమ్మగారు? లోపల పులుసు మరుగుతోందిరా. లోపల పులుసు మరుగుతోంది. నువ్వు బజారుకెళ్ళి అరకిలో పసుపు పట్రా. కోటయ్య మళ్ళీ అటెక్కడికి రా. బజార్ ఎడితే తనకేదో తెచ్చి పెట్టమందమ్మా మా ఇంటిది. అడిగి వద్దామని. దానికి ఏమైనా కావాల్సి ఉంటే మన ఇంట్లో తీసుకుంటుంది. నువ్వు అర్జెంట్గా వెళ్ళి పసుపు తీసుకురా. పులుసు మరిగిపోతుందని చెప్పానా? ఎక్కడికి రా? మడుసులుండే చోటకి. ఎక్కడికైనా పో, నీకు దానికి కూలి. ఎన్నాళ్ళు నమ్మకంగా పనిచేసినందుకు మంచి కూలీ కెట్టింది బాబు. ఈ కూలి దక్కాల్సింది నాకు కాదు బాబు, ఆ అమ్మకు. ఎందుకంటే కాళ్ళు నొప్పులు పుట్టేలా కాపలా కాసింది కదూ, అందుకు. ఏ భర్త ఏ భార్య కూడా సంపాదించి పెట్టలేని గౌరవ ప్రతిష్టలను నాకు మీరు సంపాదించి పెట్టారండి. జన్మ జన్మలకు నేను మీ భార్యగా పుట్టాలని కోరుకుంటున్నానండి. ఎందుకలా చూస్తున్నారు? ఈ రంకుకి నా బొంకుకి ఒక వెల కట్టి కూలిచ్చాడా కోటిగాడు? మీరెంత కూలిస్తారు నాకు? పశువుల కంటే హీరోయిన మీరు ఓ మనిషేనా? చెప్పండి చెప్పండి.